పార్టీ ఇచ్చే పిలుపులకి, బీఆర్ఎస్ పార్టీ చేపట్టే ధర్నాలకి రైతులు ఎవరు రావట్లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోటి వాళ్ళే రైతు ఉద్యమాలని చేపడుతున్నట్టు చాలా క్లియర్ కట్గా బల్క సుమన్ ఒప్పుకోవడం జరిగింది. దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ధర్నాలకి ప్రజలు ఎవరు కూడా పాల్గొంటలేరని చెప్పి స్వయంగా తన మాటల్లో తనే అంగీకరించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీయాలి, మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలి అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రజల్ని అదేవిధంగా కార్యకర్తల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆ ప్రభుత్వ ఆఫీసులని తగలబెట్టాలి, రైలు పట్టాలు కోసేసేయాలి, ప్రజల ప్రాణాలు తీసే విధంగా నడిచే రైలు పట్టాలనే కోసేసేయాలి, పట్టాలు తీసేసేయాలనే విధంగా బల్క సుమన్ మాట్లాడడం జరిగింది. అంటే ఎంత నీచానికి దిగజారి అధికారాన్ని కోల్పోయినామని చెప్పి ప్రజాప్రభుత్వం ప్రజలకి మెరుగైన పరిపాలన అందిస్తుంటే ప్రజలు ఎవరు కూడా వాళ్ళ పార్టీని వాళ్ళ భాగోతాల్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఇచ్చే ధర్నాలకి ప్రజలు ఎవరు రావటం లేదు. ఏ రకంగా కూడా అటెన్షన్ని డ్రా చేయాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలను భంగం తీయాలనే ఒక ఉద్దేశంతో బల్క సుమన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను రాష్ట్ర మంత్రులకి ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యలో సెక్యూరిటీని తగ్గించుకొని కాన్వే తగ్గించుకొని వారు వెళ్ళడం జరుగుతుంది. వారు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వారిని కూడా నేను కోరుతున్నాను ప్రెస్ మీట్ ద్వారా. ఎందుకంటే కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు కొంతమంది గూండాలతోటి, వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది గూండాలతోటి ఈ రకంగా కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆఫీసులు తగలబెట్టించి రైలు పట్టాలని కోసేసి సామాన్యమైన ప్రజలకి ఇబ్బందికర వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. దీంట్లో ఏదో కుట్ర దాగుంది. రాష్ట్ర డీజీపీ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే నిన్న బల్క సుమన్ మాట్లాడిన మాటలని సొమోటోగా మీరు తీసుకోవాలి. సొమోటోగా తీసుకొని దీని వెనుక ఏం కుట్ర దాగుంది, దీని వెనుక ఎవరున్నారు, దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఒక పాత్ర ఏంది, వీరు ఏమి చేయాలనుకుంటారు, జరగరాంది ఏదన్నా రేపు పొద్దున జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇబ్బందికర పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు బల్క సుమన్ సొంటోల్ని కటకటాల్లో నెట్టి వాళ్ళపైన ఎంక్వైరీ జరిపి తన మాట్లాడిన మాటలలో వాళ్ళు చేస్తున్న కుట్రలేందో ఆ కుట్రలన్నింటినీ కూడా భగ్నం చేయాలని ఒక ఉద్దేశాన్ని నేను రాష్ట్ర డీజీపీ గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. సిగ్గుండాలే. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్తున్నా, నీకు సన్నిహిత్యంగా ఉన్న ఒక వ్యక్తి, నువ్వు సోదరుడని చెప్పి పిలిచే ఒక వ్యక్తి సిగ్గు శరం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని భంగం కలిగించే విధంగా ఏదైతే మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలని చెప్పని మీడియా ముఖంగా బహిరంగంగా ఈ రకంగా మాట్లాడితే అసలు వ్యక్తిని ఇంకా వెనకేసుకొని వచ్చి పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తలేవనంటే మీ పార్టీ వైఖరి ఏ రకంగా ఉందో చాలా స్పష్టంగా ఇవాళ అర్థమవుతుంది. కేసీఆర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో ప్రజలు ఉండాలి, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని చెప్పని ఆ రోజు మీరు రాష్ట్రం కోసం పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తే ప్రజలందరూ కూడా బాగుంటారు అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఉద్యమకారులం అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులుగా చెప్పుకునే కొంతమంది బల్క సుమన్ వంటి వ్యక్తులు ఈరోజు ఒక పదవి ఆశతోటి అధికార దాహంతో ప్రజలు మమ్మల్ని పట్టించుకుంటలేరు అనే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రంలో జరగరాని సంఘటనలు జరగాలి అనే ఒక ఉద్దేశంతో మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉండడం అనేది సరైన పద్ధతి కాదు. కేసీఆర్ గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి నేను సూచిస్తున్నా, నిజంగా తెలంగాణ రాష్ట్రం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలనంటే, ఇటువంటి వ్యాఖ్యలు చేసే దాంట్లో నిజంగా మీ పాత్ర లేకపోతే తక్షణమే బల్క సుమన్ని మీ పార్టీలోకి వెళ్ళి బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా డీజీపీ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, డీజీపీ సార్ నిన్న బల్క సుమన్ మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో చాలా క్లియర్ కట్గా ప్రభుత్వ ఆఫీసులని తగలబెట్టండి, ప్రభుత్వ ఆఫీసులని తగలబెట్టండి. దానితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన రైలు పట్టాలు, ప్రజలు ఏవైతే ప్రయాణించే రైలు పట్టాలు ఏవైతున్నాయో ప్రజలు ప్రాణాలు తీసే విధంగా ఆ రైలు పట్టాలని కొయ్యండి.
ఆ రైలు పట్టాలని తొలగించండి అని చెప్పి, మిలిటెంట్ యాక్టివిటీస్ చేయండి అని చెప్పి ఒక తీవ్రవాది, ఒక టెర్రరిస్ట్ మాట్లాడిన విధంగా బల్క సుమన్ నిన్న మాట్లాడడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ తర్వాత నేను సహచర శాసన మండలి విప్ అద్దంకి దయాకర్ గారు ఇద్దరం కలిసి కూడా డీజీపీ గారికి నిన్న బల్క సుమన్ మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్స్ ఒక పెన్ డ్రైవ్ లో, దానితో పాటు తను మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ ప్రెస్ లో వచ్చిన ప్రెస్ క్లిప్పింగ్స్ తో పాటు ఒక రిప్రజెంటేషన్ కూడా డీజీపీ గారికి కేవలము ప్రభుత్వ విప్పుగా కాదు, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ యువకునిగా, తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలి, శాంతి భద్రతలకి భంగం కలగకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ తర్వాత డీజీపీ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి పోలీస్ శాఖకి విజ్ఞప్తి చేస్తున్నా, తప్పనిసరిగా బల్క సుమన్ పైన ఇమీడియట్ గా బల్క సుమన్ ని కస్టడీలోకి తీసుకొని ఏదైతే నిజంగా ఏ కుట్రలకి తను పూనుకుంటూ ఏ కుట్రలు తెలంగాణ రాష్ట్రంలో చేయాలని ఒక ఉద్దేశంతో నిన్న ఆ రకంగా మాట్లాడిందో దానిపైన చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.